హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టోరీ టైం. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు మంచి స్టేజ్కి ఎదగాలని కష్టపడి వాళ్ళని చదివిపిస్తూ ఉంటారు. తన కష్టాన్ని కూడా పక్కన పెట్టి పిల్లలు చదువుపైనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా పిల్లలు తన తల్లిదండ్రులను ఒక గౌరవ స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తే ఆ తల్లిదండ్రులు పడిన కష్టానికి, కృషికి ఫలితం ఉంటుంది. ఇది ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చిన్నపిల్లల కోసం. ఇది ఒక మోటివేషనల్ స్టోరీ అనుకోవచ్చు. ఒక మహిళ సుమారు 24 సంవత్సరాలలో ఒక కుగ్రామం నుంచి వచ్చిన ఆ మహిళ ఎంతో కష్టపడి చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే తను ఒక కోర్టుకి, అంటే జిల్లా కోర్టుకి ఆమె జడ్జిగా రావడం అయితే జరిగింది. జడ్జిగా రావడంతో ఆమె కోర్టు దగ్గర కారులో వస్తూ దిగిన వెంటనే, ఇంకా జడ్జ్ అంటే ఆ కోర్టు మొత్తానికి ఆమె అధికారి కాబట్టి అక్కడ ఉన్న న్యాయవాదులు, ఆడున్న క్లర్కులు, స్టాఫ్ అందరూ కూడా దాదాపు ఒక 1000 మంది దాకా వచ్చి నిలబడి ఆమెకు బొకేలు ఇవ్వడానికి, సాల్వ కప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఆమె దిగిన వెంటనే ఫస్ట్ వాళ్ళందరినీ ఒక సింగిల్ వేలుతో అందరినీ పక్కన పొండి అని సైగ చేసింది. పక్కనే ఉన్న బండ్రోతు అంటే ఆమె అసిస్టెంట్ అందరినీ సైడ్ జరిపించాడు. ఈ పక్క సగం మంది, ఆ పక్క సగం మంది నిలబడుతూ ఉండగా సెంటర్ దోలో ఆమె సింహం లాగా నడుచుకుంటూ వెళ్తా ఉంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏరా, మనం బొకే ఇవ్వడానికి వెళ్తుంటే ఆమె ఒంటరిగా నడిచేగడు కోర్టు లోపలికి వెళ్తా ఉంది అని. బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తున్న ఆమెను వెనకాల న్యాయవాదులందరూ ఫాలో అవుతారు. అక్కడ నేరుగా పోయి లెఫ్ట్లో ఉన్న ఒక చిన్న క్యాంటీన్లో దూరుతుంది. ఆ క్యాంటీన్లో వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన టీ వేస్తూ ఉంటాడు. నేరుగా పోయి ఆయన్ను పలకరించి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఒక సీనియర్ లాయర్ వచ్చి ఆ జడ్జిని అడుగుతాడు, ఏమండి, ఇంతమంది మీకు బొకే ఇచ్చడానికి, సాల్వ కప్పి సన్మానించడానికి వస్తే మీరేమో ఈ పెద్ద ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు అంటే, మీకు నేను జడ్జి అంటే మీ అధికారిని, కానీ ఈ జడ్జి పదవి రావడానికి కారణం ఈ పెద్ద ఆయనే, ఈయనే మా నాన్న అని చెప్తుంది. ఇక నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఆయన్ని టీ కొట్టు యజమానిగా చూస్తారు. ఆయన్ని నిన్నటి వరకు కూడా అక్కడ ఉండే లాయర్లందరూ రే టీ వేరా, రే వేడినీళ్ళిరా అని చెప్పి అనేవాళ్ళు. ఈరోజు జడ్జి కూతురు అని తెలిసిన తర్వాత ఈ రోజు నుంచి అతన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది ఒకసారి ఊహించండి. అతనికి ఉన్న గౌరవం, నిన్న ఆయన టీ వాడే, ఈ రోజు ఆయన టీ వాడే, రేపు ఆయన టీ వాడే, కానీ ఆయనకున్న మర్యాద వేరు. ఇది తన కూతురు వల్ల వచ్చింది.